ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మైనాబాద్ కేసు సంచలనం సృష్టిస్తోంది. డ్రగ్స్ గుట్టు మత్తు పార్టీ గుట్టును విప్పేందుకు పోలీసులు నడుం బిగించారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నిర్వహించినటువంటి పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు 11 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కూడా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కావడంతో అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పైగా ఇక్కడ తరచూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు వ్యవహారంలో మరింత ముందుకు వెళ్లేందుకు కూడా సర్కార్ సిట్ను ఏర్పాటు చేసింది. సర్కార్ ఏర్పాటు చేసిన సిట్లో ఉన్నతాధికారులు ఉన్నారు. కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో పనిచేసే సిట్లో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, ఇక ఏదైతే గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, షాద్నగర్ డీసీపీ సిహెచ్ శిరీష, ఈగల్ ఫోర్స్ డిఎస్పీలు సి హరీష్ చంద్రారెడ్డి, ఇక ఎన్ బుచ్చయ్య, మొయినాబాద్ సిఐ వై మల్లికార్జున రెడ్డి, ఇక మోకిలా, మొయినాబాద్, శంషాబాద్ రూరల్ ఎస్ఐలు సి కోటేశ్వరరావు, ఎన్ వెంకటన్న, సాదత్ ఆలీలు సభ్యులుగా ఉంటారు. ఇక 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలను దాఖలు చేయాలని డీజీపీ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో కాల్పులు జరగడం కీలకంగా మారిపోయింది. హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లలో పార్టీలు జరగడం మామూలే. పోలీసులు గతంలో చాలా మందిని పట్టుకున్నారు. కానీ మైనాబాద్ మత్తు పార్టీకి ప్రత్యేకత ఉంది. ఇక అది మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చెందినటువంటి ఫామ్ హౌస్లో జరగడం, గతంలో ఆయనపై ఇతరత్ర ఆరోపణలు ఉండటం, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎంపీ పుట్టా మహేష్తో పాటు రాజస్థాన్కు చెందినటువంటి నమిత్ శర్మ ఇందులో పాల్గొని పోలీసులపైన కాల్పులు జరపడం వంటి అంశాలు సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. అసలు పార్టీకి వెళుతూ తుపాకీ ఎందుకు తీసుకెళ్లారన్నది ప్రధాన అంశంగా మారిపోయింది. పైగా ఇక అలికిడి వినిపించగానే ఇక నమిత్ శర్మ కాల్పులు మొదలు పెట్టారు. ఇక తాము పోలీసులమని చెప్పిన తర్వాత కూడా ముందు కాల్పులు కాల్చండి, నేను చూసుకుంటా అంటూ రోహిత్ రెడ్డి రెచ్చగొట్టి కాల్పులు జరిపించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో నమోదు చేశారు. ఈ కాల్పులతో ఎవరికైనా ప్రాణహాని జరిగితే పర్యవసానాలు ఎలా ఉంటాయో రోహిత్ రెడ్డికి తెలియనిది కాదు. పైగా పోలీసులమని చెప్పిన తర్వాత కాల్పులకు ఉసిగొల్పారు. అంటే డ్రగ్స్ పార్టీతో పాటు అక్కడ ఇంకా ఏదైనా సెటిల్మెంట్ గురించి చర్చ జరుగుతుందా, తమపై ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని ముందే అనుమానించారా, దాడికి వచ్చిన వారే తమను ఏమార్చేందుకే పోలీసులమని అరిచినట్లు రోహిత్ రెడ్డి భావించారా, అందుకే అలికిడి వినగానే కాల్పులకు తెగబడ్డారా అనే అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. మరోవైపు దుబాయ్లోని ఓ ఫ్లాట్లో గత ఏడాది ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి కేదార్ సెలంగిశెట్టి ఎలియాస్ కేదార్నాథ్ ఉదంతం విషయంలోనూ రోహిత్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కేదార్నాథ్ మరణించినట్ల ప్లాట్లో ఇక రోహిత్ రెడ్డి కూడా ఉన్నారని, స్థిరాస్తి లావాదేవీల వ్యవహారం పైన చర్చించేందుకే అతను దుబాయ్కి వెళ్ళినట్లుగా కూడా ఆరోపణలు వినిపించాయి. అయితే దీనిపైన ఫిర్యాదు చేసేందుకు కేదార్నాథ్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ముందుకు రాలేదు. పైగా అంత్యక్రియలను కూడా దుబాయ్లోనే నిర్వహించారు. దాంతో కేదార్నాథ్ మృతికి కారణాలు ఏమిటన్నది తెలియలేదు. ఇక కేదార్నాథ్ ప్లాట్లో రోహిత్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణలపైన అప్పట్లోనే కాంగ్రెస్ బారాసాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ ప్లాట్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా కూడా ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు 2024లో సైబరాబాద్ పోలీసులు ఓ హోటల్లో నిర్వహించినటువంటి దాడుల్లో మత్తు మందులు వాడుతూ కేదార్నాథ్ పట్టుబడ్డారు. ఇక తాజా ఘటనల నేపథ్యంలో రోహిత్ రెడ్డిని కేదార్నాథ్ మృతిపైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మ నేర చరిత్రపైన కూడా సిట్ నిగ్గు తేల్చాల్సి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో తరచూ పార్టీలు నిర్వహించేవారని, ఇందులో డ్రగ్స్ కూడా వినియోగించేవారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూ వచ్చాయి. ఇక కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఫామ్ హౌస్ జోలికి ఎవ్వరూ వెళ్ళలేదు. అందుకే ఏమీ కాదనే భరోసాతోనే రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి పార్టీకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా వచ్చి ఉంటారని భావిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే గత ఎన్నికల్లో రాష్ట్రంలో బారాసాతో పాటు రోహిత్ రెడ్డి కూడా ఓడిపోవడంతో పోలీసుల దృష్టి ఈ ఫామ్ హౌస్ పై పడింది. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు చాలా కాలంగా దీనిపైన కన్నేసి ఉంచారని కూడా అదను చూసి దాడులు చేసినట్లుగా కూడా తెలుస్తుంది.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మద్యం పార్టీ కేసులో డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇక తిరువిధుల అర్జున్ రెడ్డి కౌశిక్ రవిల తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. వీరు డి అడిక్షన్ కేంద్రాలకి వెళ్లేందుకు కూడా నిరాకరించినట్లు తెలుస్తోంది. తాము న్యాయపరంగానే తేల్చుకుంటామంటూ చెప్పినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక తెలంగాణ ఈగల్ గత కొన్ని నెలలుగా కూడా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్నటువంటి నిందితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు డి అడిక్షన్ కేంద్రాలకు వెళ్లాలా అవకాశం ఇస్తోంది. అక్కడికి వెళ్లి కౌన్సిలింగ్ తీసుకునే వారిపైన నమోదైనటువంటి డ్రగ్స్ కేసులను నిబంధనల ప్రకారం తొలగించే విధానాన్ని కూడా అనుసరిస్తోంది. ఇటీవల ఏపీకి చెందినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు ఇక సుధీర్ రెడ్డి గంజాయి వినియోగించి పట్టుబడినప్పుడు కూడా డి అడిక్షన్ కేంద్రంలో చేరేందుకు అవకాశం ఇచ్చింది. అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసులో పోలీసులు ఇదే ప్రతిపాదన పెట్టగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇక తిరువిధుల అర్జున్ రెడ్డి కౌశిక్ రవి డి అడిక్షన్ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. తాము డ్రగ్స్ తీసుకోలేదంటూ ఇలా చేశారని అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నిందితులను 7 రోజుల పాటు విచారించాలని కస్టడీ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక పైలట్ రోహిత్ రెడ్డి, రతీష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు కస్టడీకి కోరారు. ఇక కస్టడీ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.